అన్ని వీకెండ్ లో అయితే ఉంటుందంట. సీమ పిల్ల బేబస్తమైన ఫైన్స్ ఉంటాయి. ఒక బ్రెడ్ ముక్క దొరికితే చాలు అనుకునే వాడికి అదొక మంచి ఫీల్. అక్కడ నలుగురు తినొచ్చు. ఇంకా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అబ్బా సాయిరం అనిపిస్తుంది. తెలుగు ఫ్యామిలీ అంటే నేను కాదు మనం. హలో అందరికి, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. సో ఇదే మా కొత్త ఇల్లు. ఇప్పుడైతే చూపించట్లేదు, అప్కమింగ్ బ్లాగ్స్ లో వస్తుంది చూడండి. ఇప్పుడైతే మనం ఇంట్లో ఇంకా కుకింగ్ అవంతా స్టార్ట్ చేయలేదు. సో అందుకని ఈరోజు మధ్యాహ్నం లంచ్ బయట చేద్దాం అనుకుంటున్నాం. అందులోనూ మనకి ఇష్టమైన తెలుగు రెస్టారెంట్లో. నిన్న బ్లాగ్లో నిన్న నైట్ బయటకు వెళ్ళి బర్గర్ తిందామని వెళ్తే మనకి ఫ్రైడ్ రైస్ దొరికింది కదా. అది తిన్న తర్వాత కూడా మాకెందుకో మన ఊరి భోజనం మిస్ అయిన ఫీల్ వచ్చింది. ఇక్కడ పక్కన రీసెర్చ్ చేస్తే పక్కన ఒక కోనసీమ రెస్టారెంట్ ఒకటి ఉంది. సో దానికి వెళ్ళి ఇప్పుడు తినబోతున్నాము. సో మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. ఆఫ్టర్ 6 months సో చాలా వెరైటీస్తో ఒక పెద్ద ప్లేట్ నిండుగా పెట్టుకొని మనం మీల్స్ తింటూ ఉంటే చూడండి. రండి చూద్దాం అసలు మన టేస్ట్ బడ్స్కి వాళ్ళు ఇచ్చే ఫుడ్ సెట్ అవుద్దో లేదో. ఇంకొకటి మేము ఏమనుకుంటున్నామంటే, ఇన్ని రోజులు మనం యూరోప్లో ఉన్నాం కదా, అక్కడంతా చప్పటి కూడి తినేసి ఇక్కడ ఇప్పుడు ట్రై చేసేటప్పుడు కారంగా ఉంటుంది మనం కూడా ఫీల్ ఉంది. చూడాలి. సో అందులో మన ఊరు అంటే ఎలా ఉంటుందండి, సూపర్ కదా. కోనసీమ పిల్ల. సో ఇదైతే మనం ఉండే అపార్ట్మెంట్ బయట. ఇప్పుడు మనం ఇలా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఆటోమేటిక్గా మనం వచ్చిన వెంటనే ఇలా ఓపెన్ అయిపోతాయి. ఈ వీడియో అయితే ఎగ్జాక్ట్గా ఆర్డర్లో వస్తుందని తెలియదండి. మేబీ వినాయక చవితి అయిపోయిన తర్వాత పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే వినాయక చవితి కూడా ఎన్నో రోజులు లేదు కాబట్టి ఇంకా చేయాల్సిన బ్లాగ్స్ చాలా ఉన్నాయి. మీకు చూపించాల్సినవి ఇంకా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఇటు అటు ఉన్నా కూడా కంటెంట్ మాత్రం బాగానే ఉంటుంది. ఫుల్గా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకొని మీకేమనిపిస్తుందో కిందకి వెళ్ళి కామెంట్ చేసేసి మా జర్నీని ఫాలో అయిపోండి. ఇప్పుడైతే మనం రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలని చూస్తున్నాం. ఇటు వెళ్తే కనుక రోడ్ క్రాస్ చేయడానికి లేదు. సో ఫ్రంట్కి వెళ్ళి అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేయాలి. హబీబీ కమ్ టు దుబాయ్ అని ఎవడు మొదలెట్టాడో కానీ తలకాయ పలక కొట్టేయాలి. ఏ టైంలో వచ్చినా ఇలాగే ఉంటుందండి ఇక్కడ ఎండ. ఇప్పుడైతే వింటర్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు కానీ అలా ఏం లేదు, ఎండ పీక్స్లో ఉంది. ఇది మనం రెసిడెన్స్, సో కొంచెం రూల్స్ గీల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో ఇక్కడ మనకి జీబ్రా క్రాసింగ్ ఎక్కడ ఉందో అక్కడే రోడ్ క్రాస్ చేయాలి. లేకపోతే ఫైన్ వేసారనుకోండి, బేబస్తమైన ఫైన్స్ ఉంటాయి. మనం ఇప్పుడైతే ఇలా రోడ్ క్రాస్ చేసేస్తున్నాం. నాకైతే ఆ ఎండకి మాటలు కూడా రావట్లే, అలాగా ఎనర్జీ మొత్తం సక్ అయిపోతుంది. అది కూడా మార్నింగ్ నుంచి ఇంకేమీ పెద్దగా పడలేదు, కాఫీ నీళ్ళు ఒకటే. కాబట్టి లోపలికి వెళ్ళి ఈరోజు కసిగా తినేయాలి ఫుడ్ మొత్తం. మేమైతే ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాం కదా, ఏ ఏరియా అనేది ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ చూసి మీకు యాక్చువల్లీ అయితే మీరు దుబాయ్లో ఉంటున్నారంటే తెలిసి ఉండొచ్చు, కానీ అప్కమింగ్ డేస్లో ఇక్కడ ఉండే చుట్టూ ఉండేది అన్నీ చూపిస్తాము. ఇంకా మనం యూరోప్లో ఉన్నాం కదా, అప్పుడు నెలకో 2 నెలలకు ఒకసారి ఇండియన్స్ కలిసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అందరూ ఇండియన్సే. అదొక మంచి ఫీల్. ఫుల్ ఆకలి మీద ఉండి ఒక బ్రెడ్ ముక్క దొరికితే చాలు అనుకునే వాడికి బిర్యానీ దొరికినట్టుగా అంత ఎండను చూసి అలాగే కొంచెం ముందుకు వచ్చామా. ఇక్కడైతే కొంచెం నీడగా ఉంది. అబ్బా సాయిరం అనిపిస్తుంది. చూడండి, మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నామా, వెనకాల అందరూ డెలివరీ బాయ్సే. అసలు అన్ని రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా మన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అందులోనూ తమిళ్ రెస్టారెంట్స్ ఎక్కువ. మన తెలుగు రెస్టారెంట్ అయితే ఈ సరౌండింగ్స్లో ఇది ఒకటే ఉంది. మనం వెళ్తున్నాం కదా అదే. సో ఫైనలీ ఇక్కడ మనకి కొంచెం చెట్టుల నీడ దొరికింది. అలాగే మనం వచ్చిన రెస్టారెంట్ కూడా వచ్చేసింది. చూడండి, మనం వెళ్ళబోయే రెస్టారెంట్ అదే, గోదావరి రుచులు. బయట అయితే తెలుగులో బోర్డు పెట్టింటే బాగుండేది, కానీ బయట అయితే అరబిక్ ఇంకా ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఏదైనా తెలుగుతనం ఉందా అని. ఇందాక మనం కోనసీమ రుచులు అని చెప్పాం కదా, అది కోనసీమ రుచులు కాదండి, గోదావరి రుచులు. ఫ్యూజన్ ఆఫ్ అమరావతి అని ఉంది. కోనసీమ రుచులు కూడా ఉండకపోవచ్చు, చూద్దాం అసలు వాళ్ళ దగ్గర మెన్యూ ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడైతే లోపలికి వచ్చేసామండి. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, సౌత్ ఇండియన్సే ఉన్నారు మొత్తం. అంబియన్స్ అయితే బాగానే ఉంది. అంటే భరతనాట్యం అని, ఇంకా మన ఊర్లో టెంపుల్స్ ఉంటాయి కదా, ఫొటోస్ అవన్నీ పెట్టారు. కొంచెం బాగుంది ట్రెడిషనల్గా. ఇక్కడైతే గండికోట అది ఉంటుంది కదా, క్యానియన్, గండికోట క్యానియన్. ఇంకా అక్కడేమో చార్మినార్ సైడ్, పైన ఏమో కోనసీమ, అప్పుడు చివరేమో కర్నూలు ఫోర్టు, ఇవన్నీ పెట్టారు.
ఇది టెంపుల్ లోపల కాదు, ధ్వజస్తంభం పెట్టారు. ఆ టెంపుల్ ఏంటో మరి. మెన్యూ కూడా చూడండి, ఏదో మ్యారేజ్ ఇన్విటేషన్ లాగా కొంచెం ట్రెడిషనల్గా ఉంది చూడండి. ఇంకా ఇందులో చూస్తుంటే ఒక్కొక్క ఐటెం చూస్తుంటే కడుపు నిండిపోతున్నట్టు ఉంది. రాయలసీమ మటన్ బోన్ సూప్ అంట, ఆంధ్ర మిరియాల చారు అంట, అలాగే చాలా ఉన్నాయి. పన్నీర్ వేపుడు, అదిరా సూపర్. పండగ భోజనం అలాగే చాలా ఉన్నాయి. సో మెనూ అయితే అటు ఇటు తిరిగేసి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ అన్ని వీకెండ్లో అయితే ఉంటుందంట. ఈరోజు వీక్ డే కదా కాబట్టి చాలా ఐటమ్స్ అయితే మెనూలో ఉండేది లేదు. సో మేమైతే ఇప్పుడు ఒక చికెన్ మీల్స్ ఆర్డర్ చేసాం. మేమైతే ఫిష్ మీల్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం, కానీ ఫిష్ మీల్ అయితే అవైలబుల్ లేదు. ఓన్లీ ఆన్ వీకెండ్స్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈరోజు వీక్ డే కాబట్టి లేదు అవన్నీ. కాబట్టి మేమైతే చికెన్ మీల్స్ ఇంకా ఒక మటన్ కీమా బిర్యానీ ఆర్డర్ పెట్టాం. పులావు అవన్నీ ఏం కూడా లేవు ఈరోజు. సో ఇప్పుడు ఈ 2 ఐటమ్స్ తినేసి అసలు ఇంత దూరం వచ్చి తెలుగు రెస్టారెంట్ ఇక్కడ పెట్టుకున్నారు కదా, దానికి వాళ్ళు న్యాయం చేస్తున్నారా అని చెప్పారు. సో అంబియన్స్ చూడండి ఎలా ఉందో. వెనకాల అయితే భరతనాట్యం పోస్ అని ఇంకా ఇలాగ ట్రెడిషనల్గా పెట్టారు. చాలా చాలా బాగుంది. ఎక్కడ ఏది ఫ్లా చెప్పేకేలేదు, అంత క్లీన్గా ఉంది. సో ఇంకా నేను అనుకున్నాను మంచిగా మన తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి థాలీస్ ఉంటాయి కదా, డిఫరెంట్గా ఫిష్ అలాంటి. కానీ ఫిష్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఇక్కడ ఫిష్ లేదంటే ప్రస్తుతానికి. అవన్నీ కూడా వీకెండ్స్లో ఉంటాయంట. ఇప్పుడు కనుక మనకి నచ్చితే ఇంకొక వీకెండ్ వచ్చి విల్ ట్రై. ఇప్పుడైతే మన తమ్ముడు తెచ్చి ప్లేట్స్ పెట్టేసి వెళ్ళిపోయాడు. మన ఆర్డర్లో ఫస్ట్ అయితే మీల్స్ ఒకటి, బిర్యానీ ఒకటి చెప్పాం కదా. మీల్స్ చెప్పినందుకు అరిటా కేజీ, టమాటా రైసా వెరైటీ రైసా తెలీదు, ఒక ఫ్లేవర్డ్ రైస్ అయితే పెట్టేసాడు. ఇంకా స్లోగా అన్నీ వచ్చి యాడ్ చేస్తూ ఉంటాడు అనుకో. నాకైతే ఒకటి ప్లేట్ పెట్టారు. ఫస్ట్ అయితే ఈ వెరైటీ రైస్ అసలు ఏటో చూసేద్దాం. పులిహార టమాటా రైస్ మిక్స్ చేస్తారు. ఉంది మరీ అంత బాగాలేదు, పర్లేదు. ఇప్పుడు పాలకూర పప్పు, బీరకాయ పచ్చడి, క్యాబేజీ ఫ్రై, ఆలు గోబీ, ఈ అయితే ప్రస్తుతానికి పెట్టారు. ఇంకా మెయిన్ ఐటమ్ అయితే మనకి కోడి కొంచెం వస్తుంది. ప్రస్తుతానికి అయితే వెరైటీ రైస్ పర్లేదు బాగానే ఉంది. ఇంకా వైట్ రైస్ వచ్చిన తర్వాత మిగతా టేస్ట్ చేయాలి. నాకైతే బీరకాయ పచ్చడి చాలా ఇష్టం. అది ఎలా చేశారా? అరుపులా బాగుంది. బీరకాయ పచ్చడి బాగా. ఇంకా ఇక్కడ గోంగూర పచ్చడి పెట్టారు. ఇది తినాలనిపిస్తుంది నాకు కూడా. పప్పు పొడి, ఇంకా ఇది పప్పు పొడి, ఇంకా ఇది ఆవు. మనమైతే గోంగూర పచ్చడి ఫుల్ కానిచ్చాం. ఇప్పుడైతే రేవంత్ ఆర్డర్ చేసిన కీమా బిర్యానీ. నేను కూడా మీల్సే చెప్పుండాల్సిందే. చికెన్ మీల్స్, ఒక ఎగ్, ఇంకా ఇది ఎగ్, ఇంకా చికెన్ ఫ్రై అనుకుంటా. ఇదేమో కర్డ్, చికెన్ కూర, ఇది స్వీట్ సమ్ పాయసము. ఇది పాయసం అంట, రవ్వ కేసరి లాంటిది పాయసం, రవ్వ పాయసం. ఇంకా చికెన్ కర్రీ ఇచ్చారా? సూపర్. నేను కూడా మీల్సే పెట్టిండొచ్చు అనిపించింది, ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉంది ఆ ప్లేట్. నాది అయితే వెరీ యావరేజ్ ఇది చూస్తుంటే. సో నాకైతే జస్ట్ కీమా బిర్యానీ, ఇంకా రైతా, కొంచెం ఏదో ఒక గ్రేవీ అంతే. సర్లేండి, టేస్ట్ బాగుంటే చాలు. దాంతోపాటు సాలడ్. నీకు కొంచెం పెట్టమన్నా, కొంచెం రైస్ ఓకే. సో ఇదైతే మటన్ కీమా బిర్యానీ వేడిగా ఉంది. పాపా తినేద్దామా? బాగుంది, కానీ నాన్ వెజ్ తింటున్న ఫీల్ రావట్లే. ఏదో వెజ్ పులావ్ తిన్నట్టే ఉంది. మిక్స్ అయిపోయిందా? ఇక్కడ ఒక్క చోట మాత్రం మనకి తెలుగు కనిపిస్తుంది. బ్రో హాయ్ బ్రో. చూస్తారు కదా వెనకాల గోదావరి రుచులు. లోపలికి వెళ్ళేసి తినేసి వచ్చేసాము. సో ఫుడ్ ఎలా ఉంది అంటే మీల్స్ అయితే యావరేజ్, కీమా బిర్యానీ అయితే అబవ్ యావరేజ్, కొంచెం బాగానే ఉందని చెప్పొచ్చు. కొంచెం ఆయిలీ అనిపించింది, అది మాత్రం ఫిక్స్ చేసుకుని కొంచెం ముక్కలు ఎక్కువ వేసి ఉంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా మిగతా ఐటమ్స్ అయితే మేము ట్రై చేయలేదు. నెక్స్ట్ ఇక్కడే ఉంటాం కదా, నెక్స్ట్ ట్రై చేద్దాం. సో కానీ ఓవరాల్గా బడ్జెట్ చూసుకుంటే 68 dirhams అయింది, అంటే ఒక 1600 ఆ రేంజ్కి అయింది. సో ఐ థింక్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 మందికి అయిన బిల్లుతో అక్కడ 4 తినొచ్చు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. టేస్ట్ అంత వర్త అంటే అది కూడా కాదు, కాబట్టి ఓకే అని చెప్పచ్చు. ఇంతకీ బ్రాంచ్ వచ్చేసి డిస్కవరీ గార్డెన్స్ బ్రాంచ్.
సో మొత్తానికైతే అలాగా ఈ రోజు మా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. సో అలాగే ఈ వీడియో కూడా ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాం. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ రేవంత్ అండ్ జయ. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. మనం. బాయ్. బాయ్.